జనరేషన్ మారుతూ వస్తున్న కొద్దికి యూనివర్సిటీస్లో చదివేవాడు చదువుకుంటూ దూసుకెళ్ళిపోతుంటాడు, కాలేజీలలో చదివేవాడు దూసుకెళ్ళిపోతుంటాడు. ఎవరైతే స్టూడెంట్ బాగోలేదు అనుకుంటాడు వాడు అన్ని విషయాలు వెనకబడిపోయి ఉంటాడు. అవును. ఆ టైంలో 2016లో మన తెలుగు ఫ్యాకల్టీ ఒకరు అక్కడ ఎస్పీఎస్యూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉంటే, సార్ మీరు ఒక్కసారి మా యూనివర్సిటీకి రండి, ఇది జేకే సిమెంట్స్ వాళ్ళు సిఎస్ఆర్ ఇనిషియేషన్ అంటే, సరే ఒకసారి వెళ్ళి క్యాంపస్ చూద్దాం అసలు ఏంటి సిఎస్ఆర్ ప్రోగ్రామ్ అంటున్నారు. జేకే సిమెంట్స్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ వాళ్ళది, మన ఇండియాలోనే ద లెగసీ వాట్ దే హ్యావ్ గాట్. వెళ్ళానండి, వెళ్ళి నేను చూసింది అక్కడ 3 పాయింట్లు నాకు నచ్చింది ఏంటంటే లిమిటెడ్ ఇంటేక్. ఓకే. యూనివర్సిటీ అనేసరికి వేలాది మంది అడ్మిషన్లు తీసుకోవడము, మా దగ్గర ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఎస్, అందరి దగ్గర ఈరోజు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కానీ లిమిటెడ్గా తీసుకుంటే పిల్లల్ని ఓన్లీ అబ్జర్వేషనే కాదండి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ నేను కొన్ని యూనివర్సిటీలో చూశాను 18,000 మంది నుంచి 20,000 మందికి ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే తీసుకుంటారు. ఒక్క ఇయర్కి 18,000 నుంచి 20,000. మనది టోటల్ ఇంటేకే 1,500 మాత్రమే, 1,200 to 1,500 మాత్రమే మన టోటల్ ఇంటేక్, బట్ ఇంక్లూడింగ్ ఆల్ కోర్సెస్ అండి. మరి ఈ అంటే ఒక బ్యాచ్ కి మీరు 1200 పీపుల్ నుంచి 1500 అనుకుంటున్నారు కదా. అవును. మరి దీన్ని ఫిల్ చేయాలంటే ఎక్కువ అడ్మిషన్స్ వస్తుంటాయి, మరి అవి ఎలా పాత్ బ్రేక్ చేస్తారు? మెరిట్ బేసెస్ కింద ఫస్ట్ 90%, 80% స్టూడెంట్స్కి మేము మ్యాక్సిమం అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయండి ప్రతి ఇయర్ కూడా. 50% సౌత్, 50% నార్త్. ఈ 1500లో హార్డ్లీ ఉంటే 750 సీట్స్ ఇంక్లూడింగ్ ఆల్ బ్రాంచెస్ లైక్ బీబీఏ ఎల్ఎల్బి, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పిహెచ్డి కోర్సెస్ అన్నీ కలుపుకున్నా మనకు సౌత్కు ఉంది ఒక 750, నార్త్కు ఉంది ఒక 750. అంటే ఒక 1,500 అంటే మన టాప్ మోస్ట్ ఇంటర్మీడియట్ రెప్యూటెడ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ లాగా స్ట్రెంత్ మాత్రమే మనది. టోటల్ 105 ఎకర్ క్యాంపస్ అనమాట ఇది.